ఘనరక్షకునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయాన్ని బుధవారం రాత్రి మనం ధ్యానం చేశాం. 4వ అధ్యాయంలో కొన్ని మాటలు ఈ రాత్రి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి. చూడండి, యూదులు అనగా ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని కట్టడానికి నెహెమ్యా ఆధ్వర్యంలో పూనుకున్నారు, పని ప్రారంభించారు. చేయి కలిపి పనిచేస్తున్నారు. ఆ సమయంలో వీళ్ళు గోడ కడుతున్నారన్న వార్త సన్బల్లటు అనేటువంటి వ్యక్తి విని కోపం తెచ్చుకుని యూదులను ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యాలో దేవుని పనికి వ్యతిరేకంగా నిలబడిన వారు 3 మనుషులు కనబడతారు. యోబు గ్రంథంలో యోబు స్నేహితులు 3, తర్వాత ఇంకొక ఆయన జాయిన్ అవుతాడు, మొత్తం 4 కనబడతారు. కొంచెం ఈ పేర్లు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సన్బల్లటు, టోబియా, కెషము, వీళ్ళు 3 అంటే ఎంతో మంది ఉన్నప్పటికీ దేవుని మందిరపు పనిని జరుగుతుంటే ఓర్వలేని వాళ్ళు. దేవుని మందిరపు పనిని ఏదో ఒక రకంగా ఆపాలని, మన భాషలో చెప్పాలంటే కంకణం కట్టుకున్నారు. ఇక అంతే. ఏదేదో చెప్పారు ప్రారంభంలో, అయినా కానీ వీళ్ళు పని మొదలు పెట్టారు. మీ వల్ల అవుతా, ఇది మీరు చేయగలరా అని చాలా బలహీనంగా హేళన చేసి మాట్లాడారు. హేళన చేశారు. 2వ అధ్యాయం 19వ వచనంలో ఇప్పుడు కూడా మళ్ళా ఎగతాళి చేయడం మొదలెట్టారు. మీరు చేయగలరా ఈ పని? రాజుకి తిరుగుబాటు చేస్తారా? మీరు రాజుకు ఎదురుగా నిలబడి మీరు ఇదంతా చేయగలరా? ఎట్లా చేయగలరో మేము చూస్తాం అన్నట్లుగా మాట్లాడారు. అయినా పని చేయడం ప్రారంభించారు. 3వ అధ్యాయం అంతా మనం చదివాం కాబట్టి ఆ అధ్యాయంలో ఒకరిని ఆనుకుని ఒకరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి ఎడంగా ఒకరు కాదు. ఈ దేవుని పనిలో ఇది ఉండాలి. మనం ఒకరిని ఆనుకుని ఒకరు, అంటే ఒకరితో మనసు కలిసి ఒకరు, మనం అలా కలిసి ఉన్నప్పుడే పని చేయగలం. దేవుని స్తోత్రం. అలా చేసిన పనే అది మనకు ఆశీర్వాదం, ఇంకా తర్వాత తరాలకు కూడా దీవెనకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి గొప్పలాలు చెప్పుకోవడానికి పని చేయకూడదు. నన్ను నేను కనపరుచుకోవడానికి పని చేయకూడదు. నేను కనబడన అవసరం లేదు, పని మాత్రం జరగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నదమ్ముల్లో ఆనుకునే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ఎడగొట్టేయమనే వాళ్ళే తప్ప, మధ్యలో గోడ కట్టేసే వాళ్ళే తప్ప. యేసు రక్తమే. ఒకవేళ వాళ్ళు కలిసి ఉన్నా కానీ 2 వస్తారుగా స్త్రీలు ఆ ఇంట్లోకి, వాళ్ళు ఒప్పుకోరు. అమ్మ
ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగింది, నువ్వు మోసపోయావు అని ఈమె కళ్ళు తెరిపిస్తుంది వచ్చి. అసలు నీకు ఎంత అన్యాయం జరిగిందో తెలుసా? మీ తమ్ముడు, మీ అన్నయ్య ఎంత చేశాడో తెలుసా నీకు? నేను వచ్చా, నీకు చూడు ఈ రోజు నుంచి నీకు ఎంత మేలు చేస్తానో అని మొత్తం ఎక్కడదక్కడే గోళ్ళు గట్టించేసి, యేసు రక్తమే జయం. కలిసి పని చేయాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కలిసి పని చేయడం గురించి, లేకపోతే కలిసి ఉండడం గురించి మనం లోకంలో కూడా ఎన్నో కథలు వింటాం. 4 ఆవులు పులి కథ వింటాం. ఒక తండ్రికి 4 కొడుకులు, వారు ఎలా ఉన్నారు వారి కథ వింటాం. 4 గడ్డి పరకలు కలిస్తే ఏనుగుని ఏం చేయగలదో చెబుతాం, అన్నీ చేస్తాం. కానీ తీరా ఐక్యత దగ్గరికి వచ్చేసరికి చతికిలు పడతాం. మనందరము బలహీనులమే. దేవుని స్తోత్రం. మనమందరం అల్పులమే. అసలు దేవుడే గనక మనల్ని ఎంచటం మొదలెడితే మనం ఎవరు నిలబడగలం? మనమే కొన్నిసార్లు తోటి వారిని మనకంటే యోగ్యులుగా ఎంచి మనం పని చేయాలి. స్తోత్రం. ఇలా ఒకరిని ఆనుకుని ఒకరు పని చేస్తున్నారు. గోడ కట్టేస్తుంటే వీడికి వచ్చేసింది యేసు రక్తమే. పని జరుగుతుంటే ఏడ్చేవాళ్ళు పరిచర్యలో కూడా ఉంటారు కదా. కూటం బాగా జరిగింది అంటే చాలు, ఇక జరిగిందా, ఏం జరిగింది, ఆ సాంబార్ ఏం బాగుంది సచిని, ఇక వాళ్ళకి ఏముంది లోపల? దుగ్ధ, చెడ్డ మనసు. ఇప్పుడు పాడైపోయిన మందిరం కడుతుంటే వీడికి వచ్చి బాధ ఏంటి చెప్పండి? పని జరగకూడదు. ఆ గోడలు అట్లా మోడుగా ఉంటేనే మంచిది, గుమ్మాలు అట్లా కాలిపోయి ఉంటేనే మంచిది, ఎక్కడ స్థలం అక్కడ పాడుబడిపోయి ఉంటేనే మంచిది. ఏ కొంచెం బాగుపడినా తట్టుకోలేడు. ఇది దేవుని బిడల స్వభావం కాదు, ఇది దేవుని స్వభావం కాదు, ఇది శత్రువు స్వభావం. కళ్ళల్లో నిప్పులు వేసుకుంటాడంటారు సరే, అది శత్రువైన అపవాది స్వభావం. రౌద్రుడైపోయాడంట. ఇప్పుడు వాడి సొమ్మేమన్నా పెడుతున్నాడా చెప్పండి? సన్బల్లట్ ఏమన్నా వాడి దగ్గర సొమ్ము తీసుకొచ్చి ఏమన్నా నెహెమ్యా పనిచేస్తున్నాడా? ఏంటి వాడి బాధ? పని జరగకూడదు. అడుగడుగునా ఎగతాళి చేయడమే కదా. 2వ అధ్యాయం 19వ వచనంలో ఎగతాళి చేశాడు. ఇప్పుడు మళ్ళా మొదలెట్టాడు, ఎగతాళి చేస్తున్నాడంట. ఎగతాళి చేయడం అనేది ఉంది చూసారా, ఇది దేవుని బిడ్డలు ఎన్నడూ మనం ఇది అలవాటు చేసుకోకూడదు. ఎగతాళి చేయడం. జోక్ అంటే ఏంటి చెప్పండి? అసలు జోక్ అంటేనే ఎవరో ఒకరిని ఫూల్ చేసి మాట్లాడటం. ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ ఆ మాటకి నవ్వుకోవటం, అంతేగా. జోక్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ సమ్ వన్ ఫూల్. ఎవడో ఒకరిని ఫూల్ చేసి మాట్లాడు, ఎవడో ఒకరిని జోకరం చేసి మాట్లాడి ఇక ఆ మాటలో వీళ్ళందరూ. ఎగతాళి చేయడం చాలా ప్రమాదం. మీకు అర్థం అవడం కోసం ఒక సందర్భం తీసుకెళ్తా చూడండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. 2 Kings 2nd chapter 23rd verse. చూడండి, వెళ్ళి చూసారా? వెళ్ళెను, ప్రోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతనిని అపహాస్యము చేయగా. చూడండి, ఇది బాలురు అంట.
అంటే ఎంత వయసు ఉంటుందంటారు? 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అంటారా బౌలర్ అని? అంటే వీళ్ళంతా ఒక టీము, ఒకే వయసున్న గుంపు అయి ఉంటారు. బాలుడు అలా బాలురు అన్నారు, ప్లోరల్. ఎక్కువ మంది ఉండుంటారు. 42 మంది అని క్రింద వచనాల్లో రాయబడింది. వీళ్ళందరూ దైవజనుడిని ఎగతాళి చేస్తున్నారట. ఎవరి దైవజనుడు అంటే ఎలీషా. అప్పుడే కృప పొందుకున్నాడు. అప్పుడే దైవజనుని ఆత్మలో నుండి 2 పాళ్ళు పొందుకుని వస్తున్నాడు. ఎరికోకి వెళ్ళాడు. అక్కడ నీళ్లు చెప్పండి మధురంగా మార్చాడు. దేవుని స్తోత్రం. ఊరు మంచిదే గాని పూటలన్నీయు చెడిపోయేనే. ఊరు మంచిదే గాని పూటలన్నీయు చెడిపోయేనే. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నందనే. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నందనే. ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. హల్లెలూయా. అద్భుతం చేశాడు. ఓటలన్నీ మారిపోయినాయి. జలలు గల ఓటలు, లేకపోతే మధురమైన ఓటలు ఆ ప్రాంతానికి రప్పించి ముందుకు సాగుతున్నాడు. ముందుకు సాగుతుంటూ ఎక్కడికి వచ్చాడు? బేతేలుకు వచ్చాడంట. ఎక్కి వెళ్ళాడంటే అది ఎత్తైన ప్రాంతం, కొండ ప్రాంతం బేతేలు. కాబట్టి అక్కడికి ఎక్కి వెళ్ళాడు. వెళ్తుంటే ఇక్కడ పిల్లలు మరి ఆడుకున్నారేమో. అంతేగా, పిల్లల పనే ఉంది. కలిసి చదువుకున్నారంటారా? ఆడుకుంటున్నారేమో. ఆడుకుంటా ఉంటే ఈయన వచ్చాడు. ఈయన వెళ్తున్నాడు. ఈయన అట్టే కనబడ్డాడు. అంటే బోడివాడు. అంటే నిజమే కావచ్చు, నెత్తి మీద ఎంటుకలేమి లేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం దీని గురించి కంగారు పడిపోవసలా. స్తోత్రం. హల్లెలూయా. ఏలీషా ఏలియా వెనకాల వెళ్ళాడు కానీ తల వెంట్రుకల గురించి అడిగి ఉన్నాడు పాపం. అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వస్తున్నా కదా, కొంచెం నాకు ఈ బోర్డంతా తీసేసి మొత్తం బుర్రంతా దట్టమైన జుట్టు మళ్ళా రాని చేయి. అసలు ఆ గొడవే లేదు ఉండదు. స్తోత్రం. కేవలం శరీర సంబంధమైన వాటిని మాత్రమే వెదికేవాడు దేవుని బిడ్డలు కాదు. కొద్దిమంది ఇదేగా ప్రార్థన చేసుకోమంటే మీరు ఎంతమంది చేసుకున్నారో నాకు తెలీదు, కానీ వేరే విషయం కొరకు ప్రార్థన చేసుకోమంటే ఇంకా కొంచెం గట్టిగా చేసుకునే వాళ్ళే. అర్థమవుతుందా? భౌతికమైన విషయాల మీద ఉన్న ఆసక్తి ఆత్మ సంబంధమైన వాటి మీద లేదు. అది విచారించవలసిన విషయం. కానీ దైవజనుడైన ఎలీషాకు భౌతికమైన వాటి మీద ఏమీ లేదు అసలు. అందుకనే దేవుని పని జరగాలని, ఒకవేళ ఉండే లెక్క అయితే బోళ్ళంత ఉంది ఆయనకి. 12వ అరక దున్నుతుండగా ఏలియా అతన్ని దేవుని సేవ కొరకు ప్రత్యేకపరిచి పిలిచాడు. అక్కడే వాటన్నిటినీ వదిలేసి వచ్చాడు. కాబట్టి ఏం చాలామంది అనుకోండి ఏమీ చేతకాని వాళ్ళు సేవ చేస్తున్నారని. అంటే ఏమి ఇక చదువు రానాడు, దేనికి పనికి రానాడు, తాగి తాగి చెడిపోయినాడు, ఆడు దేవుడు పిలుచుకున్నాడు, ఆడు వాడుకున్నాడు, ఆడు సేవ చేస్తున్నాడు. అట్లా ఏమి లేదు. గొప్ప వాళ్ళు కూడా అన్నిటినీ విడిచిపెట్టి సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
సేవ చాలా విలువైంది, సేవకుడు చాలా యోగ్యుడు. అతని శరీరంగా అతని తల బోడిదే కావచ్చు, కానీ వీళ్ళు మాట్లాడడం మొదలెట్టారంట. ఓయ్, ఏమి నేర్పించారో వాళ్ళ తల్లిదండ్రులు మరి. మీరు ఎగతాళి చేసే మాటలు మాట్లాడుకుంటే ఇంట్లో మీ పిల్లలు కూడా కోడిగాలే వస్తాయి. ప్రత్యేకంగా మనం కూర్చోబెట్టి క్లాస్ అని చెప్పవసలా, ఇట్లా ఎగతాళి చేయాలరా అని. అర్థమవుతుందా? మీరు ఎగతాళి చేయడం మొదలెడితే చెప్పండి, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇట్లా జోకులు వేయచ్చు అనమాట, ఇట్లా ఎగతాళి చేయొచ్చు అనమాట, విశ్వాసుల మీద ఇట్లా సెటైర్లు వేయచ్చు అనమాట, పాస్ట్ గారి మీద ఇట్లా సెటైర్లు వేయచ్చు అనమాట. ఇక వచ్చేస్తుంది వాళ్ళకి తెలియకుండా. దాన్ని ఏమంటారంటే అది ఆటోమేటిక్గా వచ్చేసి ట్రైనింగ్ అయిపోతాడు వాడు, అంతే. మరి ఎట్లా పడిందో విషబీజం వెళ్ళబడిపోయింది. దైవజనుడన్న స్పృహ కూడా లేకుండా మాట్లాడడం మొదలెట్టారు. ఎలీషా అండి దైవజనుడు అంటే దైవజనుడే, ఇక అంతే. బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు దైవజనుడు అనే పదం ఎలీషాకు రాయబడింది. దైవజనుడు అనిపించుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో 7 ఉన్నారు. 7 దగ్గర మాత్రమే దైవజనుడు అనే పదం వాడాడు బైబిల్లో పరిశుద్ధాత్ముడు. మోషే, సమూయేలు, ఏలియా, ఎలీషా, దావీదు, ఇర్మియా గ్రంథంలో ఇగ్దల్యా, ఇలా ఇంచుమించు 7 మాత్రమే దేవుడు దైవజనుడు అనే పదం వాడాడు. దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా చాలా రోషం కలిగిన సేవకుడు. పోనేలే పిల్లలే కదా అనుకుంటే పోయేదేమో కానీ మరి ఎలీషాకు బాగా కోపం వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోవాలి, కోపం రానోడికి కోపం వస్తే చాలా వేరుగా ఉంటుంది. కొద్దిమందికి ఎప్పుడు కోపడతారు, వాళ్ళది ఏముండదా, నాకు కోపం వచ్చిందంటేనా, నాకు కోపం వచ్చిందంటేనా అంటారు. అడిగేమే ఉండదు. బార్కింగ్ డాగ్స్ నెవర్ బైట్ అన్నారు. మురిగే కుక్కలు అది అంటే ఎప్పుడు కోపపడేవాడికి కోపం ఏమి ఉండదు. ఎప్పుడు నెమ్మదిగా ఉండేవాడికి వచ్చే కోపం అంటాను చూసారా, అది ప్రళయం. అది ఎట్లాంటి పరిస్థితులు తీసుకొస్తుందో తెలియదు. దేవుని కోపం కూడా అలాంటిదే. ఎప్పుడు కోపడ్డా ఆయన నిత్యము కోపించేవాడు కాదు ఆయన, కానీ ఆయన కోపం వచ్చిందంటే మంటెత్తుద్దు మనకి, అంతే. మామూలుగా ఉండదు ఇక వ్యవహారం. ఏ డాక్టర్ వల్ల కాదు ఇక, ఏ సైకాలజిస్ట్ వల్ల కాదు ఇక, ఏ స్పెషలిస్ట్ వల్ల కాదు, ఏ ఎంఎస్ కావచ్చు, ఎండి కావచ్చు, ఎవడి వల్ల కాదు. అరే ఎక్కడి నుంచి వచ్చినాయో అండి, వచ్చేసింది అంటే ఎలుగుబంట్లు. చెప్పండి, ఎక్కడుంటాయి అంటారు? చెప్పండి, ఎలుగుబంట్లు ఎక్కడ ఉన్నాయి అంటారు? ఎంట తీసుకెళ్తాను అంటారా ఎలీషా? చెప్పండి, వచ్చేసినాయి 2 ఆడ ఎలుగుబంట్లు అంట. ఆడ ఎలుగుబంట్లు తెలుసా మీకు? బైబిల్లో అంటాడు, మూర్ఖుడితో మాట్లాడుతూ, మూర్ఖుడి గురించి మాట్లాడుతూ ఎలుగుబంటితో పోల్చుతాడు. ఒరే ఎలుగుబంటి నన్నా ఎదుర్కోవచ్చు కానీ ఆడిజోలికి ఎందుకు వెళ్తావు నువ్వు అంటాడు. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను. 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చేసినాయి అంట. బా సిచ్యువేషన్ ఒకసారి మీరు ఆలోచించండి, ఆ ప్లేస్ ఎలా ఉండి అంటారు? రాత్రి జమ్మూ కాశ్మీర్లోనే అక్కడ పోలీస్ స్టేషన్ పేల్చారంట. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పేలింది. 15 కిలోమీటర్ల దూరం వెళ్ళిందంట సౌండ్. 300 మీటర్లు ఎత్తి వెళ్ళిందంట మంట. పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ వాళ్ళు మొత్తం ఒక 20 మంది అంతమంది చచ్చిపోయారు పోలీస్ స్టేషన్లో. ఎన్నో కిలోమీటర్ల దూరం వెళ్ళి పడ్డాయంట మాంసం ముక్కలు. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ పోలీసులు వాళ్ళ ముక్కలు. నేను అంటున్నాను, ఈ 42 మంది పిల్లలు ఎట్లా ఉండి ఉంటారంటారు? చేల్చడం ఎట్లా చేస్తుంది అంటారు ఎలుగుబంటి? ఎగతాళి అంత ప్రమాదం అని చెప్పడం కోసం చెప్తున్నా మీకు నేను. ఎగతాళి అర్థమవుతుందా? నెవర్ జోక్ ఆన్ జీసస్. యేసయ్య మీద జోక్ లేకండి.
దేవుని సేవకుల మీద జోకులు వేయకండి, దేవుని పిల్లల మీద జోకులు వేయకండి. ఇంకా మాట్లాడితే అసలు జోలికి పోకండి. ఏదైనా మాట్లాడుకుంటే దేవుని ఉగ్రత రానంత వరకు మాట్లాడుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో చివరి మాట చూస్తే అక్కడ అంటాడు, దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడు. అది దుర్భాష ఏదైనను, అది దుర్భాష అంటే చాలా మంది బూతులు అనుకుంటారు. ఎగతాళిగా మాట్లాడడం కూడా దుర్భాషే. అర్థమవుతుందా? అసలు ఇంకొక మాట చెప్పమంటారా? యెరూషలేములో ఉన్న దేవాలయం పాడవడానికి, గుమ్మాలు కాలిపోవడానికి, గోడలు పడగొట్టబడ్డానికి, ఇశ్రాయేలీలందరూ చెరపట్టబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల దగ్గరకు దేవుడు తన దైవజనులను పంపుతుంటే వారు చేస్తున్నటువంటి అక్రమాన్ని బట్టి వారిని సరిచేయడానికి, వారిని హెచ్చరించడానికి దైవజనులు పంపుతుంటే వాళ్ళని ఎగతాళి చేశారంటే వీళ్ళు. చదవండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం, 15 కూడా చదవండి, 15, 16. అందరూ చూడాలి, బైబిల్ చూడాలి. మీరు ఊరకే కూర్చుని కొనుకుబాట్లు పడితే కుదరదు. 2వ దినవృత్తాంతాలు 36:15, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా కటాక్షము గలవాడై. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచివాడండి ఆయన. చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. ప్రవక్త ఆ దినాల్లో ఇర్మియా మాట వెంటల వాళ్ళు. ఇక నెబుకద్నెజర్ రాజు రెడీ అయిపోయాడు వస్తాకి. దేవుడే నెబుకద్నెజర్ రాజును బలపరిచాడు. ఇక వస్తాడు, అయినా మళ్ళీ ఒక అవకాశం ఇవ్వడానికి మళ్ళా దూతలను పంపాడంట. ఏం చెప్పడానికంటే వారిని సరిచేయడానికి, వారిని బాగు చేయడానికి, వారిలో ఉన్నటువంటి మొండితనాన్ని, వారిలో ఉన్నటువంటి తిరుగుబాటుతనాన్ని తీసివేసుకుని అప్పుడైనా తాము తగ్గించుకుని దేవుని వైపు తిరుగుతారేమోనని తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను చూసారా. చెప్పాలి అయ్యా, మళ్ళా మాకు తెలియదంటే అన్నాల నుంచి చూస్తున్నాం. సరి చేసుకోండి, దిద్దుకోండి, బాగు చేసుకోండి, దేవుని దగ్గర మోకరించండి, తగ్గించుకోండి, పాపాలు విడిచిపెట్టండి చెప్పేవులే అయ్యా. మరి ఎగతాళండి, ఉగ్రత కనబట్ల వాళ్ళకే కనబట్ల. మీరు చదివితే ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు గారండి వాళ్ళ అల్లుల దృష్టికి ఎట్లా కనబడతాడంటే, అరే పిచ్చోడు మా మామగారు చూస్తారన్నమాట. 19వ అధ్యాయం 14వ వచనం, అరే దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాడు, దయచేసి ఇంకా పెళ్ళి అవలా కూతుర్లకి ఇంకా పెళ్ళి అవలా, మేబీ ఎంగేజ్మెంట్ అయిందేమో మన భాషలో. రెడీ అయిపోయింది, సంబంధాలు 2 చూసేసాడు. ఇద్దరు ఆడపిల్లలకి. ఒకవేళ ఇద్దరు కలిపి ఒకేసారి చేద్దామని రెడీ చేస్తున్నాడేమో మంచి రోజు కోసం. తను తన భార్య 2 కూతుర్లను తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు పాపం అల్లుల దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, రండి బాబు రండి, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడంటే. నాశనమా ఎట్టా ఉంది ఇది ఎట్టా ఉంది? ఈ పట్టణం ఎంత సొగసుగా ఉంది, ఎంత కలకల్లాడుతూ ఉంది, ఎట్ట నాశనం చేస్తాడు దేవుడు? నాశనం అంటే ఏంటో తెలియట్లే కొద్దిమందికి కదా. అందుకే కొద్దిమంది నాశనానికి కొనుక్కుతున్నారు. నాశనానికే వాళ్ళు లెక్కలేంతాదాం, నాశనానికే. లోతు బతిమాలు చెప్తున్నాడు. లోతు అంటే ఎలా కనబడ్డాడంట?
అల్లుల దగ్గర ఏం ఎగతాలు చేస్తాడు మామ? బైబిల్ గ్రంథంలో లోతు గురించి మాట్లాడుతూ పేతురు భక్తుడు అంటాడు, అనుదినము తన మనస్సును నొప్పించుకుంటూ బ్రతికాడంట లోతు. ఉండలేడు, వెళ్ళలేడు. రోజు లోపల పోరాటం లోతుకి. అర్థమవుతుందా? నేను అనుకుంటాను, లోతు కనుక సిగ్గు విడిచి మరలా తిరిగి అబ్రహాం దగ్గరికి పారిపోతే బాగుండేది. వచ్చిన రోజు కనబడి ఉంటుందిగా భాగవతం. దూరానికి చాలా బాగుంది ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు కదా. దూరానికి ఏదేని తోటలాగా ఉన్నాయంట, పచ్చగా ఉన్నాయి. దేవుడే ఆ పట్టణంలో ఉన్నాడు అన్నట్లుగా కనబడింది. అందుకని అది కోరుకున్నాడు పాపం, కావాలని కోరుకోలా, దూరానికి అట్లా కనబడింది కదా. మన వాళ్ళు సాక్ష్యం చెప్తారుగా, ప్రభునామ స్తోత్రం, మీ అందరికి వందాలు. పెళ్లి చూపులు అప్పుడు అట్ట కనపడలేదు మా అల్లుడు. పెళ్లి చూపులు అప్పుడు మా కోళ్ళట ఎన్ని దూరం అప్పటికి. ఇక ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అయింది, ఎంటర్ ద డ్రాగన్ అనమాట. ఎంటర్ అయింది ఇంట్లోకి. ఇక ఇప్పుడు అర్థమైంది అనమాట. యేసు రక్తమే జయం. వచ్చాడు. ఇప్పుడు పెళ్ళి అంటే సరిదిద్దుకోలేము, ఓర్చుకోవాలి, భరించాలి, సహించాలి, ప్రభు కృప చూపే వరకు తట్టుకోవాలి. ఇదేముంది, ఈ నిర్ణయం పెద్ద కష్టమైంది కాదు, మార్చుకోవచ్చు, వెనక్కి వెళ్ళిపోవచ్చు అబ్రహాం దగ్గర. కానీ ఎందుకో ఎల్లా పట్టు కూర్చున్నాడు. అల్లుళ్ళు అంటే ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారంట. అల్లులు దృష్టికి అతడు ఎగతాళి చేసేవాళ్ళు లేకున్నాడు. కొన్నిసార్లు ఏది ఎగతాలో ఏది వాక్యం అర్థం కాదు కొద్దిమందికి. నోవాహు కూడా 120 సంవత్సరాలు బోధించాడు. ఎట్లా అనిపించి ఉంటుంది వాళ్ళకి? అప్పటి వరకు ఎప్పుడు మంచు కానీ వర్షం కానీ చూడలేదంట వాళ్ళు. ఆ రోజు వరకు చూడాలి మీరందరూ. ఆ రోజు వరకు ఎవరికి భూమి మీద ఏ మనుషుడికి మంచు అంటే ఏంటో వర్షం అంటే ఏంటో తెలియదంట. కానీ నోవాహు అంటున్నాడు 40 సంవత్సరాలు రాత్రి 40 రోజులు 40 సంవత్సరాలతో అయిపోయేదిలే. 40 రోజులు 40 రోజులు పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రి. 120 సంవత్సరములు చాటెను నోవాహు దేవుని మాటను. 120 సంవత్సరము చాటెను నోవాహు దేవుని వార్త. హల్లెలూయా. పాటించక ప్రభు మాటను వారలు నీటిలో మునిగిరి, పాఠము నీకిది. ఏముంది తర్వాత? నోవాహు తాత ఏంటి తాత? ఏంటి జలప్రలయమా, వర్షమా, ప్రచండమా, 40 రోజుల? ఏం మాట్లాడుతున్నావు తాత? ఈ దినాల్లో రెండవ రాకడ గురించి జనాలకు ఎట్టా ఉంది? కొదమ సింహం వస్తాడు. కొదమ సింహమా? యేసు ప్రభువా? అసలు కొద్దిమందికి విశ్వాసం లేని క్రైస్తవులు కూడా అట్టాగా ఉంది. విశ్వాసం లేని క్రైస్తవులకి. ప్రియులారా, ఇశ్రాయేలీలు చూడండి, ఇది ఎందాడు మనం చదువుకున్నది. ఆ బాలురు ఎవరో మనకు తెలియదు. బేతేల్లో ఉన్నారంటే ఒకవేళ దేవుని పిల్లలు అయి ఉండొచ్చు. బేతేలు అంటే దేవుని గృహం, దేవుని మందిరం ఉన్న ప్రాంతం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఈ ఎగతాళంతా ఎక్కువ వచ్చేది మనకే. అసలు బయట వాళ్ళు బాగానే భయంగానే ఉంటారు. కళ్ళకు అద్దుకు తీసుకుంటారు పలహారం, ఇట్లా చేయి పెట్టి మరి కానుకేసేటప్పుడు ఎట్లా వేస్తారు వాళ్ళు. మనకే లెక్క లేదు. కుదిరితే కాలుతో కూడా వేస్తాం. కుడి చేతితో వేయాలా, ఎడం చేతితో వేయాలా? ఏ చేతితో అయితే ఏమైంది, కాలుతో కూడా వేస్తూ ఉంటాం. అంతే. అంత ఎగతాలు వచ్చేస్తుంది. ఏముంది సేవ అంటే? బైబిల్ దాటొచ్చా, దాటకూడదా? ఏముందంటే బైబిల్ ఏముంది? అసలు ఉండాల్సింది ఇక్కడికి ఉండాలి, కానీ బైబిల్ ఏముంది? ఇక మరీ శాంతం శృతి మించిపోయి మితిమీరిపోయి యేసు రక్తమే జయం. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులేనా? అంటే ఏ స్వభావం వచ్చింది నీకు? అది
నువ్వు వేసుకోకపోతే వేసుకో. మాకు దేవుని సేవకులను, దూతలంటే ఎవరో పరలోకం నుండి వచ్చారంటారా? 6 రెక్కలు వేసుకుని దూతలు వచ్చారంటారా ఇశ్రాయేలీయుల దగ్గరికి? ఎవరు దూతలంటే ఎవరు? మాట్లాడలేదండి మీరు. దేవుని సేవకులే. చదవండి ఆ మాట. తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. బా, ఎప్పుడంట? అంటే అర్థం ఏంటి? పొద్దుటే లేచాడని కాదు. అంటే ఈ ఉగ్రత, లేకపోతే ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు వాళ్ళ మీదకి రావడానికి ఇంకా టైం ఉంది. రేపు వచ్చేస్తారని వాళ్ళు చెప్పలే కబురు. చాలా ఎర్లీగానే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అయినా కానీ వారు దేవుని దూతలను ఎగతాళి చేయిచు వచ్చి ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా. అబ్బా, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. నివారింప శక్యము కాకుండా. అనండి ఒకసారి ఈ మాట, అనండి ఒకసారి. ఎంత చలిలో దోమలు కొడుతున్నా నిద్రపోతుందో మీరు ధన్యులు. అర్థమవుతుందా? పరలోక రాజ్యం మీదే. ఓ పక్క దోమలు కొడుతున్నాయి, ఓ పక్క చలి వేస్తుంది. అయినా కానీ యేసు రక్తమే జయం అంటున్నాడు అక్కడ. నివారింప శక్యం. కానీ ఎవరు నివారించగలరు? సహజంగా ఇది వాడతారు కదా, ఏమని? హెల్త్ డిపార్ట్మెంట్లో ఈ పదం వాడతారు, నాకు అది రావట్లేదు. నివారించడం ముఖ్యమని, చికిత్స కంటే నివారణ మేలని. అంటే రోగం వచ్చాక ట్రీట్మెంట్ కంటే అసలు ముందే దాన్ని రాకుండానే జాగ్రత్త చేసుకుంటే మంచిదని. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అది ఇంగ్లీష్లో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నివారింప శక్యము కానీ. ఎలాంటి కోపమో చూసారా? దిస్ ఈజ్ అడ్జెక్టివ్. దేవుని కోపం ఎంత కోపం అంటే ఇది ఎవ్వడు క్యూర్ చేయలేడు, దీన్ని ఇది ఎవడు ఆపలేడు, ఎవడు అడ్డం పడిన ఆగదు ఇది. అంత కోపం ఎందుకు వచ్చింది అంటే దేవుడు కటాక్షించి సేవకులను పంపి వర్తమానాలు పంపినా కూడా ఆ వచ్చిన వాళ్ళని కూడా ఎగతాళి చేయటమే, వర్తమానాలు కూడా ఎగతాళి చేయటమే. ఏదోలేండి, ఏం వర్తమానాలు, ఈ వర్తమానాలు మాకు తెలియదా? చిన్నప్పటి నుంచి వింటున్నాం, పాపం మానండి పాపం మానండి అని. ఎప్పుడు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు? ఎవరు నిలబడినా ఇదేగా చెప్పేది. వాళ్ళు చెప్పడం మామూలే, చెప్పరేంటి? అబ్బా, మేము అనుకోమండి, అట్టాగా అందరు చూస్తున్నారండి కదా. అందుకే వచ్చేసిందండి కోపం. నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము. ఎవరాళ్ళు? ఆయన జనులు. అర్థమవుతుందా? ఇది ఈ రాత్రి వర్తమానం ఏంటో తెలుసా? దేవుని ప్రజలమైన మనం దేవుని మాటను ఎగతాళి చేస్తున్నామా? దేవుని పనిని ఎగతాళిగా తీసుకున్నామా? దేవుని బిడల సహవాసాన్ని, దేవుని సేవకుల మాటను ఎగతాళిగా తీసుకున్నామా? సన్బల్లట్ అంట దేవుని పని చేస్తుంటే వాళ్ళు అయితే సహకరించు, లేకపోతే పక్క ఉండు. ఏం పోయింది నీకు నచ్చలేదు పక్క కూర్చోవచ్చుగా, నీకు నచ్చలేదు పక్కన కూర్చోవచ్చుగా. కాదంట, ఎగతాళి వచ్చి మరి ఇంకో మెట్టెక్కి అంటాడు టోబియా, ఒక నక్క ఎగిరి పడిందంటే మీరు కట్టే గోడ అంటాడు. 3వ వచనంలో 4వ వచనంలో ఇదే అధ్యాయంలో. ఒక నక్క ఎగిరినట్టయినా రాతి గోడ అంట నక్క ఎగిరితే పడిపోద్దంట. అంటే ఏంటి అర్థం? ఇది మీ పని ఏంటి, మీ లోకం ఏంటి? మీకు పని చేయడం వచ్చా? మీ గోడలు కడతాం ఏంటి, ఆ లోకం ఏంటి? నక్క ఎగిరితే పడిపోద్దంట. యేసు రక్తమే జయం. అద్భుతం ఏంటి తెలుసా? నెహెమ్యా కానీ అక్కడ ఉన్న యూదులు కానీ వాళ్ళు ఎగతాళి చేస్తానే ఉన్న వాళ్ళు సగం గోడ కట్టేశారు. చప్పట్లు కొట్టిన ఒకసారి హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎగతాళి చేస్తానే ఉన్నారు. చెప్పండి, వీళ్ళు ఆగలా, సగం గోడ కట్టేశారు. స్తోత్రం, హల్లెలూయా. ఎగతాళి చేసేవాడిని చేయనివ్వండి, మనం ఏం చేస్తాం? అట్లా చేయకూడదని మనం సేవకులుగా విశ్వాసులకు చెప్పుకుంటాం. ఊరోళ్ళందరికీ అక్కడ చెప్తాం, చెప్పు నాలుగేమో అర్థం అవుతుంది. మీరు సువార్తకి వెళ్ళండి, రకరకాలుగా ఎగతాళి మాటలు వినబడతాయి. దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేసి చూడండి, రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని దేవుడు కూడా కన్సిడర్ చేస్తాడు, పోనేలే అని. కానీ దేవుని ప్రజల దగ్గరికి వచ్చేసరికి దేవుని ప్రజలే ఎగతాళి చేయడం మొదలెడితే అది ఎంత ఘోరం చెప్పండి. ఎగతాళి చేయడం. చూడండి ఒక మాట, పేతురు పత్రిక, అంత్య దినాల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కువ వస్తాయి అంటాడు. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు, అంటే ఎవరిళ్ళు? ఎగతాళి చేసేవాళ్ళు. ఇక ఇదే పని మీద ఉంటారు వాళ్ళు. ఏం మాట్లాడతారు వీళ్ళు? రాకడ గురించి మాట్లాడతారంట. చదవండి. అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు. ఏం మారింది? సారవా పండించుకుందాం, దాల్వా పండించుకుందాం. ఎప్పుడో చిన్నప్పటి నుంచి సారవా దాల్వా ఉంది, ఇప్పుడు కూడా ఉందే. ఏమి తేడా వచ్చింది? వచ్చేస్తున్నాడు అన్నారు మీరు. పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి అన్నారు. ఏం మార్పు వచ్చింది? ఏం జరిగింది? మేము చిన్నప్పటి నుంచి ఏ మాటలు వింటున్నాం? ఏం జరిగింది? యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు అనేక మంది ఆయన ఎగతాళి చేశారు. ఆ మార్గమున పోయే వాళ్ళందరూ తలలు ఊపుతూ ఎగతాళి చేశారంట. యేసు ఏం చేశాడు చెప్పండి? నోరు తెరవల. కానీ ఇప్పుడు వస్తున్నాడు ఆయన, నోరు తెరవకుండా సైలెంట్గా వస్తాడు అనుకోమా అండి. స్తోత్రం, హల్లెలూయా. ధనం నిన్ను రక్షించదో, బలం నిన్ను రక్షించదో, నీకున్నది ఏది నీకు అడ్డం పడదో. ఎగతాళి చేసినంత కాలం చేసావు, నీకుందే, కంగారే ఉంది. యోధా పత్రికలో కూడా చదవండి ఆ మాట. యోధా పత్రికలో 18వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. అది వాడు పాపం చేస్తాడు, వాడికి లోపల దురాశలు ఉంటాయి, కానీ పైకి మాత్రం జోకులు వేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అక్రమంగా జీవించేవాడు మాట్లాడతాడు పాస్ట్ గురించి. పరపురుషులతో పరస్త్రీలతో వెళ్ళే వాళ్ళు కూడా మాట్లాడతారు పాస్ట్ గురించి, సేవ గురించి, దేవుడి గురించి, పరలోకం గురించి. ఒరే, నీ స్థాయి ఏంటి? నువ్వేంటి అసలు? నీలో దురాశలు పోలా, నీలో భక్తిహీనత ఉంది, నువ్వేమాత్రం శరీరాన్ని జయించలేవు, ఇష్టానుసారంగా బ్రతుకుతావు, మళ్ళా పాస్ట్ల గురించి మాట్లాడతావు నువ్వు అసలు? అంత్య దినముల యందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను అది జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రకృతి సంబంధులు, ఆత్మలైన వారు భేదాలు కలుగజేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఎగతాళి మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ కోడలే అనుకుంటున్నారేమో, కానీ ఆమె దేవుని బిడ్డ. మీరు ఎగతాళి చేయడం మొదలెడితే దేవుడు ఏం చేస్తాడో చూడండి ఒకసారి. కొద్దిమంది మా ఇంట్లో వాళ్ళేగా అనుకుంటున్నారు. ఆశ్చర్యం ఏంటి చెప్పనా?
ఒకవేళ ఆ మనిషి మౌనంగా ఉండొచ్చేమో, కానీ దేవుడు ఊరుకోడు. నువ్వు ఎగతాళి చేస్తుంటే కొద్దిమంది పాపం అండి గొర్రె పిల్లలాగా తలకి ఉంచి మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడరు. ఎందుకమ్మట అంటావని కూడా అనరు, మౌనంగా అట్ట పోతూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అసలు ఇంకా మౌనంగా ఉండే కొద్ది వీళ్ళు ఇంకా అబ్బో ఇంకా వెళ్ళిపోతూ ఉంటాయి జోకులు. వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు? అన్నీ వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, అన్నీ చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు గన కోపం వచ్చిందంటే ఇందాక మనం చదివాము, నివారింప శక్యము కాకుండా, అంటే ఇక దాన్ని సరిచేయటం ఎవడి వల్ల కాదు. మూతి వంకర పోయింది, ఎవడు సరి చేస్తాడు? అక్కడ ఉన్నా అండి, విజయవాడలో అండి అక్కడ ఉన్నా అండి, ఆ గంటలో వెళ్ళిపోతే వేసేస్తా అంటండి, మొత్తం సెట్ అయిపోతే ఇక మళ్ళీ రాదంటండి. ఆడి వల్ల కూడా కాదు. అర్థమవుతుందా? దేవుని కోపం వస్తే బాగు చేయటం ఎవడి వల్ల అవుద్ది? ఆపు చేయడం ఎవడి వల్ల అవుద్ది? కంట్రోల్ చేయడం ఎవడి వల్ల అవుద్ది? దేవుడు కోపం వచ్చి కూడా మళ్ళా దూతలను పంపాడు, అయినా అక్కడ కూడా ఇంకా ప్రియులరా, ఇవి అంత్య దినాలు, అపహాసకులు లేచి తిరుగుతున్న దినాలు. మందిరాల్లోనే, అర్థమవుతుందా? ఇక్కడ బోధ జరుగుతూనే ఉంటుంది, అక్కడ కామెంటరీ వస్తూనే ఉంటుంది. ఏంటది? లెక్కలేకుతున్నాం కాదు. నేను కూడా ప్రార్థన చేస్తున్నా, ప్రభు వాక్యం మాట్లాడేటప్పుడు లెక్కలేనట్టుగా ఉండే ప్రజల పరిస్థితులు మా సంఘాల్లో ఉండనివద్దాయా అని ప్రార్థన చేస్తున్నా. ఇక్కడ మాట్లాడుతూనే ఉంటే అక్కడ కామెంటరీ చేస్తూనే ఉంటే, అంటే ఏంటి దేవుని వాక్యం లేకపోతే తమాషానా, డ్రామానా ఇదేమన్నా? పరీక్షలు జరుగుతుంటే మన సోమవారం పొద్దుట మా పిల్లలు ఒక పిల్ల పరీక్షకు రాలా. ఏంటి అని అడిగితే ఆ రాత్రి అంటే డ్రామా వేశారంట వాళ్ళ ఊర్లో, 3:30 దాకా చూసిందట. ఎల్లొద్దులేవే అందంట వాళ్ళ అమ్మ పరీక్షకి. డ్రామాకు మాత్రం ఎల్లొద్దులేవే లేదు. కొద్దిమంది ఇది కూడా డ్రామా అనుకున్నారు. శనివారం రాత్రి ఒక డ్రామా, ఆదివారం పొద్దున ఒక డ్రామానా ఇది? ఇది జీవంగల దేవుని సన్నిధి, ఇది జీవంగల దేవుని మాట. దేవుని స్తోత్రం. ఇంకా మాట్లాడితే ఆయన రోషం కలిగిన దేవుడు, దహించు అగ్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతిలో పడడం భయంకరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపహాసకులు లెగిస్తున్న దినాలు ఇవి. దేవుని పనిని ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అది చాలా ప్రమాదం అని రాత్రి దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు ఎంతటి వాడివైనా కావచ్చు, నిన్ను గడ్డి మేపిస్తాడు ఆయన. నీ సంగతి ఏంటో చూస్తాడు. నువ్వు మనుషులతో ఆటలాట్లా దేవునితో ఆటలాడుతున్నావు, జాగ్రత్త. సంబలటండి ఎగతాళి చేస్తున్నాడంట. ఏమంటున్నాడు చూడండి ఆ మాట, నేను ముగిస్తున్నాను. షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను, దుర్బలులైన ఈ యూదులు. దుర్బలులు అంటే ఏమాత్రం బలము లేని వారు. దుర్బలులు అంటే బలహీనులని, ఏమీ చేతకాని వారని, ఏమీ తెలియని వారని, పెద్ద ఏమీ తెలివితేటలు లేని వాళ్ళని, ఏమీ లోకజ్ఞానం లేని వాళ్ళని, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకొందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా. ఇప్పుడైతే మీరు చూసే ఉంటారు, ఏదన్నా పూరిపాక తగలబడితే ఎలా ఉంటుందో తెలుసుగా పరిస్థితి. చెత్త చెదారం అంతా తగలబడి, సగం తగలబడి ఉంటుంది. ఈలోపు మన వాళ్ళు నీళ్ళు పడతారుగా, సగం తగలబడద్ది. గడ్డం కూడా చూడండి ఎప్పుడన్నా. అది చాలా కష్టం పని. కాల్చబడిన చెత్తది, ఒళ్ళంతా మసేసుకుపోవటమే పని చేస్తుంటే వీళ్ళు ఎక్కడ చేయగలరో, వీళ్ళ వాళ్ళు ఎక్కడ అవుద్ది, వీళ్ళు చేయలేరని.
చెప్పండి. బలహీనపరిచేవాడు అపవాది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ప్రోత్సాహపరిచేవాడు దేవుడు. ప్రభు పని కొరకు పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ప్రోత్సాహపరుస్తాడు, నిన్ను అడుగులు ముందుకు వేపిస్తాడు. కానీ అపవాది ఏం చేస్తాడు తెలుసా? నీ వల్ల ఎక్కడవుద్ది? కాదు రక్షించేస్తావు నువ్వు ఏంటి? సువార్త చెప్పి ఏంటి? వీధి కూటాలు పెట్టి, అరే ఒకరోజు క్రిస్మస్ పెట్టి మొత్తం ఊరంతా రక్షించేస్తావా? నీ వల్ల అవుద్దా? ఎవడు చెప్పే మాటలు ఇవి? నేరములెన్నో నాపై మోపెను అపవాది, నేరములెన్నో నాపై మోపెను అపవాది. తీరని పోరాటములో దూరముగా పరిగెడితే, తీరని పోరాటములో దూరముగా పరుగెడితే, కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా. ఆదుకో నన్నెప్పుడు నా ప్రియ యేసు రాజా. ఆదుకో నన్నెప్పుడు శోధనలో నా వేదనలో, శోధనలో నా వేదనలో నిన్ను వీడే పొనియాకు, నిన్ను వీడే పొనియాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బలహీనపరిచి నీరసెలవ చేసి నీ వల్ల ఏమి కాదన్నట్టుగా మాట్లాడతాడు అపవాది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా మాట్లాడే వాళ్ళు అపవాది సంబంధాలను గుర్తుపెట్టుకోండి. ఏంటి? నీ ప్రార్థన కూడా దేవుడు అంటాడా? నువ్వు ప్రార్థన చేస్తే కూడా దేవుడు కార్యాలు చేస్తాడా? ఏంటి వాళ్ళు ఏదో పెద్ద పెద్ద భక్తులు వాళ్ళు చేశారంటే ఏదో అద్భుతాలు జరిగి, నువ్వు చేస్తే కూడా అద్భుతాలు జరుగుతాయా? నువ్వెంత, నీ బతికెంత? నీకు అంత ఉందా? ఇవన్నీ ఎవడి మాటలు? చెప్పండి. అపవాది మాటలు. చాలాసార్లు మనం ఈడి మాటలు భుజాన్ని వేసుకుంటాం. నిజమేగా, మనదే ఉంది. తగ్గించుకోవడం వేరు, దేవుని శక్తిని ఎరుగక మాట్లాడడం వేరు. ప్రభువా నేను దీనుడనయ్యా, నేను మిన్నల్లినన్నాడు. ఎవరో? చచ్చిన కుక్క వంటి వాడని అన్నాడు. అదేంటది? చచ్చిన కుక్క వంటి వాడదా? కాదు, సింహాలు చేర్చగలిగినాడు. కానీ ఎట్లా అంటున్నాడు అంటే అది అతని యొక్క మనస్సు. అది అర్థమవుతుందా? తగ్గింపు ధోరణి వేరు. చెప్పండి. బలహీనమైపోవటం వేరు. మనం బలహీనం అవ్వకూడదు. దేవుని దగ్గర తగ్గించుకోవాలి, మనుషుల దగ్గర తగ్గించుకోవాలి. కానీ బలహీనమైన మాటలు మాట్లాడకూడదు. నా వల్ల ఏమవుద్ది, నేనేం చేయగలను? ఎవరైనా మీ దగ్గరికి వచ్చారన్నా వాటిని పట్టించుకోకూడదు. నో నీడ్ టు కేర్, నో నీడ్ టు థింక్. ఆలోచించాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని బిడ్డవు. దేవుని స్తోత్రం. వాడితో చెప్పాలి, నేను బలహీనుడినే కానీ నాలో బలమైన వాడన్నాడు. స్తోత్రం. నా వల్ల ఏమి కాదు, నిజంగా నాకు కూడా తెలుసు ఆ సంగతి. కానీ యేసయ్య రక్తం నా మీద ఉంది. ఆ యేసయ్య రక్తానికి శక్తి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది జోక్గా అన్న మాటలు కూడా సీరియస్గా తీసుకుని అట్లాగే అయిపోతారండి కదా. వాడు ఎగతాళి చేస్తున్నాడు కానీ వీళ్ళేమన్నా సీరియస్గా తీసుకున్నారా? కొన్నిసార్లు చెప్పండి, కొన్నిసార్లు కదా ఎక్కువ సార్లు జోకులు ప్రమాదం. ఏమవుతాయి? వాళ్ళ మనతో మనం ఏ ఉద్దేశంతో అన్నామో వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో తీసుకుంటే ఏముండదు. కానీ వేరుగా తీసుకున్నారో యేసు రక్తమే జయం. సంబలుడు అంటే ఎగతాళి చేస్తున్నాడంట.
మాట్లాడుతున్నాడు. ఒరే, బలి అర్పించి బలం అయిపోతారు మీరు అంటే ఏంటి? వీళ్ళు పని ప్రారంభించేటప్పుడు యూదుల విధానం అది. మనం కూడా ఏం చేస్తాం? ఏ పని ప్రారంభించినా ప్రార్థన చేస్తాం. మన బలు ఇయ్యగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. జెహోవా బలులు మనం అర్పిస్తాం. మనం జెహోవా బలులు అర్పిస్తాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జెహోవా బలులు అది. అంటే మీరు బలి అర్పిస్తే బలం వచ్చేస్తుందా మీకు? ఆడికి తెలుసు బలం వస్తుందని, అందుకని అంటున్నాడు. స్తోత్రం. ప్రార్థనలో జయం ఉంది. ఆమేన్. ప్రార్థన నీకు జయమిస్తుంది. ప్రార్థన నిన్ను బలపరుస్తుంది. ప్రార్థనలో నువ్వేమవుతావు తెలుసా? నీకు తెలియకుండానే శక్తిమంతుడు అయిపోతావు. స్తోత్రం. ఏదో బోర్లో గాలి ఊదినట్టు కాదు ఇది. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము బలహీనులమే కానీ మన దేవుడు బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువున్ చూచి విస్మయమొందకు, నీతో కూడా ఉన్నవాడు నీ దేవుడే. శత్రువున్ చూచి విస్మయమొందకు, శత్రువున్ చూచి విస్మయమొందకు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే. నిన్ను విడువడెన్నడు ఎడబాయడు, నిన్ను విడువడెన్నడు ఎడబాయడు. యేసు ప్రభు మనతో ఉండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో ఉండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో ఉండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో ఉండ భయము లేదుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు. స్తోత్రం. నెహెమ్యా తాకీదులు అవన్నీ పట్టుకొచ్చాడు, కానీ అద్భుతమైన తెలుసా, నెహెమ్యాతో కూడా దేవుడు వచ్చాడు. అందుకని ఎంత పని జరిగింది. నెహెమ్యా ఒక్కడి వల్ల అవుద్దా? యూదులందరూ పూనుకున్నంత మాత్రాన అవుద్దా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల ద లార్డ్ వాజ్ విత్ దెమ్. దేవుడు వారితో కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి, ఎగతాళి చేసే గుంపులో మీరు ఉండకండి. రెండవది, ఎవరు ఎగతాళి చేసినా పట్టించుకోకండి. మనుషుల మాటలు పట్టించుకోకండి. ప్రభు మీతో ఉన్నాడు. స్తోత్రం. అద్భుతాలు చేస్తాడు ఆయన. నువ్వు ఊహించని కార్యాలు ప్రభు చేస్తాడు. నీ ద్వారా చేపిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు. ఎవరు చెప్పేది ఇది? సైన్యములకు అధిపతియగు యెహోవా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారు నీతో? చెప్పండి. దేవుని పని చేసే బిడ్డలతో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుని చిత్తమును నెరవేర్చే బిడ్డలతో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుని మార్గాల్లో నడిచే బిడ్డలతో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుని రాజ్యమును కట్టే బిడ్డలతో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడువడెన్నడు ఎడబాయడు, నిన్ను విడువడెన్నడు ఎడబాయడు. యేసు ప్రభు మనతో ఉండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో ఉండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఒక్కడే వెళ్తున్నాడు ప్రార్థనకే. ఇంటిలో బాధిటి ఉంటే
ఒక్కటి వెళ్తుందంట. ఏం చేస్తుంది ఒకటి వెళ్ళి? వెళ్ళమని ఏం చేస్తుందో? ఇంట్లో ఒంటరిగా వచ్చే స్త్రీలారా మీరు భయపడకండి. స్తోత్రం. నేను ఒక్కదాన్నే వస్తున్నానండి, ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ మందిరానికి రావట్లేదు. కంగారు పడకండి. వాళ్ళ దృష్టికి నీవు చాలా అల్పంగా కనబడతావు. చాలా ఎగతాళి చేస్తారు నిన్ను చూసి. కొద్దిమంది అయితే డైరెక్ట్గానే అంటారు నీతో. భయపడాల్సిన పని లేదు, ప్రభు నీతో ఉన్నాడు. 1 person with God ఈజ్ మెజారిటీ అన్నారు. ఒక్క వ్యక్తే కావచ్చు అతడు, కానీ అతడు దేవునితో ఉంటే ఖచ్చితంగా అతడే బలం, అతడే గెలుస్తాడు, అతనికే విజయం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి గొప్ప, 10 మంది గొప్ప. లోక ప్రకారం అయితే 10 మందే గొప్ప. కానీ ఈ వ్యక్తి ప్రభుతో ఉంటే, ప్రభు చిత్తంలో ఉంటే, ప్రభు మార్గంలో ఉంటే, వాక్యంలో నిలిచి ఉంటే, భయభక్తులు కలిగి జీవిస్తుంటే, హీ ఈజ్ ద మెజారిటీ, షీ ఈజ్ ద మెజారిటీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడూ ఎగతాళి చేయకండి. ఎగతాళి చేసే గుంపులతో సావాసం చేయకండి. అర్థమవుతుందా? కష్ట సుఖాలు మాట్లాడుకోండి. మరీ ఎగతాళి కొద్దిమంది నేను చూస్తున్నాను, శృతి మించి మాట్లాడుతున్నారు. దేవుని భయం కలిగిన తోటి మనిషికే చికాకుగా అసహ్యంగా అనిపిస్తే దేవుడికి అట్లా అనిపిస్తే ఆలోచించండి మీ మాటలు. మరీ అంత శృతి మించి మాట్లాడుకోమాకండి. ఆటోలో దేవుడు ఉండడా? బస్సులో దేవుడు ఉండడా? కోత చేలో దేవుడు ఉండడా? ఓన్లీ మందిరంలో మాత్రమే వింటాడా? చెప్పండి. కొద్దిమంది ఇక్కడికి వచ్చి భక్తులు అయిపోతారు. బా అంటాడుగా ఎలీషా, నా మనసు నీతో కూడా ఎక్కడికే? నీవు రథం వెంట పరిగెత్తుతున్నావే. ఒక దైవజనుడి మనసే వెళ్తాంటే దేవుడు రాడా నీతో? ఎగతాళి చేసే గుంపులో ఉండకండి. ఎలుగుబంట్లు ఎక్కడి నుంచి వస్తాయో మాకు తెలియదు. అర్థం అసలు నేను అనుకుంటున్నా 42 మంది కోసం అక్కడ ఉంటాయి. ఆ 2 అక్కడ పెట్టుంటాడు దేవుడు. నెక్స్ట్ ఇక రెడీగా ఉండండి రా నాన్న, మీదే డ్యూటీ, ఇక చేల్చడం మీ పని. నాకు తెలిసి ఒక అరగంట కబడ్డీ ఆడి ఉంటాయి ఆ 42 మందితో. మొత్తం 42 మందిని చీల్చి అక్కడ పారేస్తుంది. అర్థమవుతుందా? చెలగాటమా? యేసయ్య ప్రేమ నీకు లోకువాయేనా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయేనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయేనా. హల్లెలూయా. చాలాసార్లు మనం అన్యజనులకు అనుకుంటాం ఈ మాట. చాలాసార్లు మనకు యేసయ్య ప్రేమ లోకువ. యేసయ్య ప్రేమ అంటే యేసయ్య ప్రేమ గలవాడండి. పాస్ట్ గారు అంత క్రూడ్ ఏం కాదండి. దేవుడు చాలా మంచోడు. ఆయన ఎంత కఠినంగా ఉండడు. ఇదే పాస్ట్ గారు అటు ఉద్రేకంతో చెప్పాడు, కానీ చాలా ప్రేమిస్తాడండి. యేసయ్య ప్రేమ నీకు లోకు అయిపోయింది కదా. యేసయ్య సహనంతో చెలగాటం ఆడుతున్నారు కొద్దిమంది క్రైస్తవులు. ఆడకండి. ఎప్పుడు కోపం రానుడు, కోపం వస్తే చాలా వేరుగా ఉంటుంది. ఎలీషా కోపమే అంతుంటే దేవుని కోపం ఎంత ఉంటుందంటారు? కాబట్టి జాగ్రత్త. ఎగతాళి చేసే గుంపులో మీరు ఉండకండి. దుర్భాష ఏది మీ నోటి వెంట రానీకండి. ఇతరులను బలహీనపరిచే మాటలు, ఇతరులను కించపరిచే మాటలు, ఇతరులను అవమానపరిచే మాటలు, ఇతరుల గురించి తక్కువ చేసి మాట్లాడే మాటలు రానీకండి. రెండవది, మీ విషయంలో ఎవరైనా అలా ప్రవర్తిస్తుంటే మీరేం కంగారు పడకండి. ప్రభు మీతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకండి. దేవుని చిత్త ప్రకారం జీవించండి. నీతిగా, భక్తిగా బ్రతకండి. ఎవరు ఎన్ని మాటలన్నా మీరు కంగారు పడవసరలా. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. మేము చిన్నప్పుడు ఈ టీవీలో వెళ్ళి చూసేవాళ్ళం. మహాభారతం చూసే ఆ బాణం ఆడేసేవాడు, ఈ బాణం ఇటేసేవాడు. ఈ 2 బాణాలు ఢీకొని ఇటు పాడైపోయాయి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ
అపవాది ఎన్ని అగ్ని బాణాలు విసిరినా వాటన్నిటిని ఆర్పే దేవుడు మనతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరో ఏదో అన్నారని ఓహు కుంగిపోయి మొహమాట పెట్టేసుకుని కుంగిపోవసలా. వాళ్ళని అన్నేమండి, మీరు పనిలో ఉండండి. స్తోత్రం. వాళ్ళు అంటానే ఉన్నారు, వీళ్ళు సగం కూడా కట్టేశారు. ఏంటి అన్నారు ప్రభా, ఆ సన్నబల్లటిని ఎందుకు అనుమతించావు నాయన, అసలు నువ్వు ఆడిని ఎందుకు రానిచ్చావయ్యా, ఆడు నోరు నొక్కకుండా ఎందుకు మాట్లాడుతున్నాడయ్యా అని ప్రార్థన చేత కూర్చున్నారు అనుకున్నారంటే వీళ్ళు. కొద్దిమందికి అన్న ఊడల్లా నోరు నొక్కేయాలి దేవుడని. అందరు నోరు నొక్కుండా వెళ్ళిపోతే ఎవరో మిగులుతారు మాట్లాడేవాడికి, అందరూ సైకిలేక. ఇక నువ్వు మోగ విద్యార్థుల పాఠశాలలో కూర్చోవటమే. అది కాదు మన ప్రార్థన, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడు అంటానే ఉంటాడు, మన పని జరుగుతూనే ఉంటుంది, దేవుని కార్యం జరుగుతూనే ఉంటుంది, దేవుని రాజ్యం కట్టబడుతూనే ఉంటుంది, అద్భుతాలు ప్రభు చేస్తూనే ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, 2 విషయాలు చెప్పండి. ఒకటి చెప్పండి, ఎవరిని చిన్న పిల్లల్ని కూడా వాళ్ళని చేయమాకండి. అర్థమవుతుంది? చిన్నపిల్లలు అంటే దేవుడికి బాగా ఇష్టం. అర్థమవుతుంది? వాళ్ళ జోలికి వెళ్తే అసలు ఊరుకోడు. పాపం వాళ్ళకేం తెలియదు కదా అంటాం, వాళ్ళకేం తెలియదు, అందుకని వాళ్ళ జోలికి వెళ్తే ఇంకెక్కువ అంటాడు. అర్థమవుతుందా? ఎవరిని ఎగతాళి చేయకండి. రెండోది, మీ విషయంలో ఎవరైనా ఎగతాళిగా మాట్లాడినా ఓహు అడవుడు పడిపోయి వాళ్ళ మీదకి వెళ్ళిపోమాకండి. వాళ్ళని అనుకోనివ్వండి, మీరు మాత్రం దైవ మార్గంలో నడుస్తూ ముందుకు సాగిపోండి. వాళ్ళు అట్లాగే ఉంటారు, మీరు ఎదిగిపోతూ ఉంటారు. వాళ్ళు అట్లాగే ఉంటారు, మీ పనులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అట్లానే ఉంటారు, మీరు దేవుని చేతిలో వాడబడతానే ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ దానిలో అసలు విపరీతంగా విమర్శగా ఒకరినొకరు విమర్శించుకోవటమేగా. అన్ని విమర్శలు పట్టుకున్న సేవకుడు సేవ చేయగలడా చెప్పండి? ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, కానీ వాటన్నిటిని అక్కడ పడేసి ముందుకు వెళ్ళిపోయి వాళ్ళకి దేవుడిచ్చిన దర్శనం ప్రకారం పని చేసుకునే సేవకులు ఉన్నారు. వాళ్ళు ఏం జరుగుతుంది, అలా చేసుకున్నారు కాబట్టి పని జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంతోమంది ఎన్నో అంటున్నారు కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారి గురించి. మొన్న తాడేపల్లిగూడెంలో మళ్ళీ చర్చి కట్టేసి ఓపెన్ చేశారు. 13వ తారీఖున అనుకుంటా కట్టేస్తున్నారు. ఏంటి నన్ను అంటున్నారు, నేనేం చేశాను, అదేంటి నన్ను అంటాం ఏంటి అసలు, అందుకు నువ్వు గింజుకుని కూర్చున్నాను అనుకోండి, ఏం జరుగుద్ది? ఏమి జరగదు. ఇక పని చేయలేడు, ముందుకు అడుగు వేయలేడు. అర్థమవుతుందా? చూడండి, పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు భక్తులు. మనం కూడా అదే బాటలో నడుచుకుంటూ వెళ్ళిపోదాం. స్తోత్రం. నెహెమ్యా పని ఆపలేదు, యూదులు పని ఆపలేదు, పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ 6వ వచనం 7వ వచనం చూడండి. అదిగో స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 6వ వచనం. ఇన్ని మాటలు అంటున్నా కానీ పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండను గనుక మేము కోడను కట్టుచుంటమి. అది పని అయిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గరకు వచ్చి ఏదోడు అంటూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు పలకరించడానికి వస్తారు చూసారు, వాళ్ళు ఎక్కువ అంటారు. పలకరించడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ అంటారు. ఇక మనం అక్కడే కూర్చుని ఏంటి ప్రభా చూపించయ్యా, ఒక దర్శనం చూపించయ్యా, ఒక కళ చూపించయ్యా, నువ్వు మాట్లాడయ్యా, అసలు ఎందుకు తీసుకున్నావు అని, ఈ విషయంలో ఎందుకు జరిగిందిట, నువ్వు చెప్పయ్యా అంటే చెప్పేదాకా నువ్వు అక్కడే ఉండు. ఈలోపు నీ పుణ్యకాలం అయిపోద్ది. నువ్వు రాయ్యా నా దగ్గరికి అంటాడు ఆయన. నీ చెప్పా కానీ సరే నువ్వు రా నా దగ్గరికి, ఇంకేం చేస్తా పని ఆయన రమ్మంటే. కాబట్టి వాళ్ళని అనుకోనేవాడిని. అంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. స్తోత్రం. సమస్తం ఆయనకి ఎరికై ఉన్నాయి, ఆయనకి తెలియకుండా ఏది జరగట్లా. నేను అనుకుంటాను సన్బల్లటిని కూడా అనుమతించాడు దేవుడు. రారా చలరేగా అన్నాడు దేవుడు, అందుకని వాడు వచ్చి మాట్లాడుతున్నాడు. కంగారు పడాల్సిన పనేమీ లేదు. స్తోత్రం. హల్లెలూయా. మన మనసు మాత్రం పని మీదే ఉండాలి. స్తోత్రం.
మీరు ఆలోచించండి, సగం కూడా ఆగిపోయేది అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పని మొదలెడితే ఇంకా సగం కూడా అంటే మళ్ళీ సగం రోజులు పోతాయిగా. 52 రోజుల్లో కట్టేశారండి గోడ. అర్థమవుతుందా? ఇంకా ముందుకెళ్తే ఇంకా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. అయినా కానీ కడతానే ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురి మీద దెబ్బ కొడతాడు అపవాది. అది గురిని చెదరగొడతాడు. గురి చెదిరిపోతే ఎక్కడ కొడతావు బాణాన్ని? ఎటో ఒకటి వెళ్ళద్దు అది. గురి గురి గురి. అందుకే అంటాడు పౌలు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తట్లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు జరుగుతున్నాయా? అయినా నా గురి అద్భుతాలు కాదు, నేను ముందుకి బహుమానం పొందాలని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గురి కలిగి పనిచేద్దాం. మనుషుల మాటల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి పట్టించుకుని నన్ను ఎంతసేపు గింజుకుందా అంతే. చెప్పండి, అసలే ఉపవాసం ఉందా, ఎందుకు అంత గింజుకుంటావు? ఏమవుద్ది? ఉన్న బలవంతా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆలోచిస్తే, చింతిస్తే చాలా నష్టపోతాం. మన అయ్యగారు చెప్పారు కదా ఆదివారం, సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. దేవుని మీద పడేయాలి మొత్తం అంతా. ప్రభు ఇట్లా అన్నారయ్యా, నువ్వే చూసుకున్నా ఆయన, నేను మాత్రం ముందుకు వెళ్ళిపోతా. స్తోత్రం. హల్లెలూయా. చేయాల్సిన ప్రార్థన అంతా ముందు చేసేసారు. ఒప్పుకోవాల్సినన్ని ఒప్పేసుకున్నారు. సరి చేసుకోవాల్సినంత కన్నీరు గార్చి సరి చేసుకున్నారు నెహెమ్యా యూదులు. ఇక పని మాత్రం గడిగడికి ఆపి, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఇది ఎందుకు వచ్చింది, వాడు ఎందుకు వచ్చాడు, అసలు వాడు ఎందుకు మాట్లాడుతున్నాడు. కొద్దిమంది ఇంట్రాగేషన్ ఎక్కువ. పని మానేసి మరి టీ కాయటం ఆపేసి మరి ఇంట్రాగేషన్. అమ్మ టీ పెట్టమ్మా, 14 అంటావా, ఈ టీ ఆగిపోద్ది. పెట్టలేదమ్మా, పెడతాం. ఏంటి ఇప్పుడు దాకా ఏం చేసా? ఇప్పుడు దాకా ఇంట్రాగేషన్. ఎస్ఐ పోస్ట్ ఇస్తే బాగుండేది నీకు. ఎందుకు నీకు అంత ఇంట్రాగేషన్? నీకు అప్పచెప్పింది పని చేయి. స్తోత్రం. హల్లెలూయా. కొద్దిమంది విపరీతమైన ఇంట్రాగేషన్. మా ఆయన అక్కడికి వెళ్ళాడు, ఎవరితో ఫోన్ మాట్లాడాడు, ఏం జరిగింది, ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాడు, అంత అవసరంలా. దేవుడి మీద భారం మోపో, నీ కుటుంబాన్ని ఆయన కడతాడు. స్తోత్రం. నువ్వు కాపలు ఎక్కడ కత్తా? దేవునికి అప్పచెప్పాయి. యేసయ్య రక్తాన్ని ప్రోక్షించు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. పాపం మీద మనసు లేకుండా చేస్తాడు ప్రభు. స్తోత్రం. కొద్దిమందికి ఇదే గొడవ. భయపడకండి, మనుషుల మాటలకు భయపడకండి. ప్రభు మీతో కూడా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. పనిని మానమాకండి, పనిని పక్కన పెట్టమాకండి, పనిలో ఉండండి. ప్రభు అద్భుతాలు చేయిస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేయిస్తాడు. స్తోత్రం. నేను అనుకుంటాను, వెనక్కి తిరిగి చూసుకుంటా ఉంటే సగం అయిపోయింది. ఎట్లా ఉండుండదంటారు? ఎంత తృప్తి, ఎంత ఆనందం, ఎంత సంతోషం. కూర్చుందంటే ఏముంది చెప్పండి? కూర్చోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనిలో ఉన్న తృప్తి మీకు ఇంకెక్కడా దొరకదు, ఎక్కడా దొరకదు. గొప్ప సాటిస్ఫాక్షన్ దేవుని పనిలో ఉంది. కాబట్టి పనిలో ఉందాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించింది గాక. లేచి నిలబడదాం. ఈ 2 విషయాలు చిన్న ప్రార్థన చేసుకుందాం.